అయితే మన మహిళల కోసం మన చంద్రన్న ఎన్నో పథకాలను ఈరోజు తీసుకొచ్చారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నాము. అలాగే మన పిల్లలు చదువుకుంటాను విదేశాలకు వెళ్తాము అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం లేదా చదువుల కోసం వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది, కలలకు రెక్కలు అనే మన ప్రోగ్రాం ద్వారా. అలాగే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు జమ చేసే ఒక స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ అయితే చాలు వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్క మహిళకి వారి అకౌంట్లో వారి పిల్లల చదువు కోసం ఏడాదికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేసే ప్రక్రియలో ఉన్నాము. ఇలా యువతని, మహిళలని, రైతన్నలని, ప్రతి వర్గ ప్రజలని వారి బాధల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలను రచించింది. గడిచిన ఈ 5 ఏళ్ల అరాచక జగన్మోహన్ రెడ్డి పాలన, రాక్షస పాలన నుంచి విముక్తి కోరుతూ ప్రజలందరూ ఈరోజు చైతన్యవంతులై ఎదురు చూస్తున్నారు. ఏ రంగం వాళ్ళని చూసుకున్నా ఈరోజు టీచర్లను కానివ్వండి, లాయర్లను కానివ్వండి, డాక్టర్లను కానివ్వండి, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ మేము ఎదుర్కోలేదు అని ఎంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీలను కానివ్వండి, వారిని మరీ భయభ్రాంతులకి మేము బీజేపీతో కలిసామని, లేదంటే మాకు 4% ఉన్న ముస్లిం సోదరులకు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారని ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూ వారిని భయాందోళనకు గురి చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కని విని ఎరగలేదు. కాబట్టి నేను ఇప్పుడు ఈ మీడియా తరపున ఒకటే సవినయంగా కోరుకుంటున్నాను, ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాలి, అయిన వారు ఇంకొకరికి చెప్పాలి. మనము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అనంటే మన కూటమి గెలవాలి. ఈరోజు మన 3 నాయకుల్ని మనం చూస్తున్నాము. ఒక విజనరీ లీడర్ని మనం చూసాము. ఆయన వెనకాల ఆయన తోడుగా నిలుస్తున్న లక్ష్మణుడు లాంటి ఒక పవర్ జనరేటర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. అలాగే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనంటే మనకి జాతీయ నుంచి, మనకి సెంట్రల్ నుంచి మనకి తోడ్పాటు కావాలి. కాబట్టి ఈరోజు మనం బీజేపీ సహాయ సహకారాల కోసం బీజేపీతో కలిసాము. ఈ కూటమి కేవలం స్వలాభం కోసము, వారి సొంత ఆస్తులు పెంచుకోవడానికో, లేదంటే వారి సొంత బాగు కోసమో, స్వలాభం కోసమో కానే కాదు, ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మాత్రమే వారందరూ నడుం బిగించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర ప్రజల కోసం ఒక కూటమిగా ఏర్పడి పనిచేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే మన రాష్ట్రం ఈరోజు అప్పుల పాలై అధోగతి చెందిన పరిస్థితి ఉన్నా కూడా మన ప్రభుత్వం ఒకటే చెప్తుంది, వచ్చి రాగానే ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన యువత అందరికీ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని వారు హామీ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని సవినయంగా మీరు ఆలోచించి సరైన నాయకత్వాన్ని ఎంచుకొని కూటమినే గెలిపించాల్సిందిగా నేను అందరూ మీడియా తరపున ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క ఆవేదన, ప్రతి ఒక్కరి మనసుల్లో నుంచి, వారి గొంతుల్లో నుంచి ఒక ప్రజాగళంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క బాధని కూడా ప్రతి ఒక్క వ్యక్తి వారి గొంతుతో, అన్ని గొంతులు సమీకరణతో ఇది ప్రజాగళంగా మారి వారు ప్రజలకి ఈ మాట చెప్పాలని ఈరోజు నిశ్చయించుకున్నారు. వారి మాట నా మాటగా నేను మీ ముందుకు వచ్చి ఈ మాటలన్నీ చెప్తున్నాను ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రజాగళానికి మీరందరూ మద్దతు ఇస్తూ కూటమిని గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా నేను అందరినీ మనవి చేసుకుంటున్నాను.